హిందూ భక్తులందరికీ కూడా శ్రావణ మాసంలో వచ్చినటువంటి నాగపంచమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాగపంచమి వేడుకలు అమ్మలందరూ కూడా పుట్టలో పాలు పోసి చక్కగా ఆ నాగేంద్ర అనుగ్రహం పొందుతున్నారు. పూర్వకాలంలో ధనవంతురైనటువంటి స్త్రీ, ఆమెకు ప్రతిరోజు కూడా పాముల కళ్ళు వచ్చేవి, నాగసర్పాలు వచ్చి కాటేసినట్టు వస్తే భయభ్రాంతులకు చెంది ఆమె బ్రాహ్మణోత్తముడికి అడిగి కనుక్కున్నది కనుక ఈ విధంగా నాకు అవుతుంది. ఏంటంటే గత సర్పాలకు ఇబ్బంది పెట్టి సర్పాలకు పుట్టని ఇబ్బంది పెట్టావు కనుక నీకు ఇట్లా అవుతుంది కనుక నువ్వు వెళ్ళి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమి రోజు భక్తి శ్రద్ధలతో ఆ నాగేంద్రుడికి పూజ చేసి చక్కగా పుట్టలో పాలు పోస్తే నీకు ఏదైతే ఇబ్బందులు అవుతున్నాయో పోతాయని చెప్పడం జరిగింది. కనుక ఈరోజు నాగపంచమి కనుక అందరూ కూడా రైతులు కానీ అందరూ కూడా ఇవాళ పొలం పనులు ఎవి కూడా చేయకూడదు. ఎందుకంటే నాగులకు సంబంధించినటువంటిది కనుక ఆ నాగేంద్రుడికి ఈరోజు భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో పుట్టలో పాలు పోస్తారో వాళ్ళ మనసులో ఏ కోరికుంటే అవుతుంది. ఇంకా సంతానం లేనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ నాగేంద్రుడికి పూజ చేస్తే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. కనుక ఈరోజు తప్పకుండా అందరూ కూడా పుట్టలో పాలు పోసి ఆ నాగేంద్ర స్వామి కృపకు పాత్రలు కావాలి. ఈరోజు ఆడపడుచులు వచ్చి తన అన్నలకు తమ్ముళ్లకు ఆవు పాలతో కళ్ళు కడుగుడే సాంప్రదాయం ఉంది. అంటే దీంతో ఏమవుతుందంటే నాగేంద్రుడికి చేసినటువంటి పూజతో ఆ ఆవు పాలతో కళ్ళ కడిగితే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు పోతాయి. కనుక ఈరోజు తప్పకుండా ఆడపడుచులు వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు తండ్రులకు కళ్ళు కడిగి ఆ నాగేంద్రుడి కృప